మన జీవితంలో ఒక్కోసారి మనల్ని నిరాశ చుట్టుముడుతుంది. పూర్తిగా నైరాస్యంలోకి వెళ్తాం. ఒక రకమైన నిర్వేదం చోటు చేసుకుంటుంది. అప్పుడు తీవ్రమైన కోరిక, మనకంటూ ఎవరన్నా ఒకరుంటే బాగుంటుంది అనుకుంటాం. మనల్ని మనంగానే అంగీకరించే ఒక స్నేహితుడు, స్నేహితురాలు, ఎవరైనా ఒకరు మన పక్కనే ఉంటే బాగుండునని అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు వెంటనే వెళ్ళి ఒకసారి అద్దం ముందు నుంచోండి. మిమ్మల్ని చూస్తూ మీకు ఒక రూపం కనిపిస్తుంది. మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ ప్రతిరూపమని ఊహించుకోండి. మీ సంతోషాన్ని పంచుకోండి, దుఃఖాన్ని చెప్పుకోండి. అద్దం ముందు కనిపించే ప్రతిరూపం ఎంత మంచిదో తెలుసా? మీరు నవ్వితే నవ్వుతుంది, మీరు ఏడిస్తే ఏడుస్తుంది, మీరు ఏం చేస్తే అదే చేస్తుంది. మీరెలా కావాలని కోరుకుంటారో అది అలాగే ఉంటుంది. అంతకు మించిన తోడు మనకెక్కడ దొరుకుతుంది చెప్పండి? ఈ లోకంలో అందరూ అబద్ధాలు మాట్లాడేవారే. మన ముందు ఒకలాగా, మన వెనుక మరొకలాగా చెప్తూ ఉంటారు. వారిని గుర్తించడం చాలా కష్టం. వాళ్ళెవరో కాదు, మన ముఖ్యమైన స్నేహితులు అనుకున్నవారు, మన దగ్గర బంధువులు వీళ్ళే ఉంటారు. అందుకనే మన కష్టం సుఖం వెళ్ళబోసుకునే ముందు మనం చాలా జాగ్రత్తగా ఉంటూ మన బాధల్ని, మన నిరాశల్ని మనమే జయించుకునేటట్లు హితవచనాలను, ధైర్యవచనాలను చెప్పుకుంటూ మనకు మనమే ఒక సైన్యంలా నిలబడతాం. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. తొందరపడి మనసు వెళ్ళబోసుకోకూడదు. అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. మనల్ని ఒక్కోసారి నగుబాటుకు గురి చేయవచ్చు. తప్పకుండా ఈ మాటల్ని గుర్తుంచుకోండి. అద్దం మన అసలైన నేస్తం. అద్దం ముందు నిలబడి మనకు మనమే హితవు చెప్పుకుందాం, ధైర్యం ఇచ్చుకుందాం. మనకు మనమే ఒక సైన్యంగా నిలబడి ఉందాం. ఈ వాక్యాలు బాగున్నాయి కదా? ఈ మంచి మెసేజ్ను పద్మజ గుప్తా అందించారు. థ్యాంక్ యూ. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.